వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక గుర్రంగూడ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి డ్రంక్ అండ్ డ్రైవే కారణమని తెలుస్తోంది. మద్యం మత్తులో అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఇబ్రహీంపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి మొదట రోడ్డు డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న రోడ్డుపైకి దూసుకెళ్లి ఓ మోటార్ సైకిల్ ను మరో 2 కార్లను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న మద్యం మత్తులో ఉన్న యువకులు తమ కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 10:30 టైం నుంచి గుర్రంగూడకి వెళ్ళి మా ఊరికి వెళ్తున్నాము. అదే టైంలో అక్కడ బైక్ ఢీకొని డివైడర్ ఎక్కి ఇంకా ఒక 5 పల్టీలు పడి మా కారు తగిలి వేరే ఇద్దరికి తగిలి వాళ్ళు చనిపోయారు. మాది బండి మొత్తం డ్యామేజ్ అయింది. రాత్రి 10:30 సమయంలో జరిగింది. ఎంతమంది కార్లో? కార్లో ఇద్దరు ఉన్నాం, మేము మా తమ్ముడు ఉన్నాం. ఓకే. యాక్సిడెంట్ చేసిన కార్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ముగ్గురు. వాళ్ళు ఎటు నుంచి ఎటు వస్తున్నారు? వాళ్ళు అక్కడ మన ఇబ్రహీంపట్నంకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ రిటర్న్ వెళ్తుంది. మేము కూడా వెళ్ళి మా విలేజ్కి వెళ్తున్నాం. వచ్చే దారిలో అవతల సైడ్ వేరే బైక్ ఢీకొని డివైడర్ ఎక్కి ఇవతల సైడ్ బైక్ పడ్డాడు. 5 బైక్ పోవడం జరిగింది. బైక్ మీద ఉన్న వాళ్ళకి ఏమన్నా? బైక్ మీద ఉన్న వాళ్ళు చనిపోయారని తెలుసు. ఎంతమంది బైక్ మీద? ఇద్దరు ఉన్నారు. మీ పేరు? నా పేరు సైద్. నా పేరు సైద్. రాత్రి 10:30 టైం నుంచి గుర్రంగూడకి వెళ్ళి మా ఊరికి వెళ్తున్నాము. అదే టైంలో అక్కడ బైక్ ఢీకొని డివైడర్ ఎక్కి ఇంకా ఒక 5 పల్టీలు పడి మా కారు తగిలి వేరే ఇద్దరికి తగిలి వాళ్ళు చనిపోయారు. మాది బండి మొత్తం డ్యామేజ్ అయింది. రాత్రి